హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలము మండపల్లి గ్రామంలో ఉన్నామండి. సో మండపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ దేవస్థానం చాలా మంది భక్తులు మహారాష్ట్ర నుంచి, హైదరాబాద్ నుంచి, అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అతి పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. అంటే కొన్ని ఏళ్ల నుంచి ఉందంట ఈ పుణ్యక్షేత్రము. చాలా మహిమ గల పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కానీ మనశ్శాంతిగా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ గా లేక వాళ్ళు తీవ్ర అసహనానికైతే గురవుతున్నారు. సో చూడొచ్చు, డ్రైనేజీ నిర్మించకపోవడం వల్ల మురికి నీరు, ఆ ఊరిలో ఉన్న మురికి నీరు సీసీ రోడ్డు మీద, నిజంగా చెప్పండి సీసీ రోడ్డు వేసిర్రు కానీ డ్రైనేజీ నిర్మించలేరు. దానివల్ల ఆ డ్రైనేజీ నీరు అనేది రోడ్డు పైకి ప్రవహిస్తుంది. ఒక్కసారి అక్కడ వరకు చూడండి నీరు అనేది ఎంత వరకు ప్రవహిస్తుంది అనేది. ఇందులోంచే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం కోసం వెళ్తుంటారు. మేము పవిత్రంగా పుణ్యస్థానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడం కోసం పోతున్నాము. కానీ ఇక్కడ అమ్మవారికి వెళ్ళే దారి కరెక్ట్ లేక మురికి నీరు నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నామన్న మాట నిజమే కానీ మాకు మనశ్శాంతి లేదు. అమ్మవారిని ఎట్లా దర్శించుకుంటాము? మంచి కాళ్ళు చేతులు కడుక్కొని మేము పోతాము. కానీ అలాంటిది ఒక డ్రైనేజీ నీరు మేము తొక్కుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటూ కూడా పోతున్నారంట. ఇక్కడ మనతో పాటు కొంతమంది మండపల్లి గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. అసలు వారిని పరిస్థితి ఏంటి అని చెప్పేసి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ ఒక అమ్మ ఎల్లమ్మ గుడి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చింది. ఇది చూసుకుంటున్నట్టయితే అక్కడ నుంచి మురికి నీరు పారుతుంది. ఇది చూడడానికి సీసీ రోడ్డే అయినా కూడా డ్రైనేజీ నిర్మించకపోవడంతో ఇక్కడికి వచ్చే భక్తులు కూడా తీవ్ర అసహనానికి అయితే గురవుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మ కూడా అక్కడ నుంచే వచ్చింది. మీ పేరు? మైసవ. ఏ ఊరు మీది? ఈ ఊరే. సో ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చావు? ఎల్లమ్మ తల్లిని అన్ని దేవుళ్ళని దర్శించుకొని వచ్చినా గానీ తోవ పడుతా ఇదే ఉన్నది బాంచన్ కాల్మక్త. ఏం చేయమంటారు మరి? ఇప్పుడు ఏం కావాలి మీకు? నీళ్లు పోకుండా చెయ్యాలి. నీళ్లు రాకుండా చేస్తే మంచిగా ఉంటది. ఏం చేయమంటలేము, నీళ్ళు ఒకటి రావద్దు. అన్ని మోర్లల్లో అన్ని దేవుళ్ళ దగ్గరకు పోతున్నాం కదా, అన్ని మంచి నీళ్ళు కావి ఇవి. అన్ని మోర్లల్లో నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్లు రాకుండా చెయ్యాలి బాంచను. ఓకే. సో ఈ అమ్మ అంటున్నది డ్రైనేజీ కొంచెం నిర్మిస్తే బాగుంటది. ఎందుకంటే మేము దేవుడి దగ్గరికి దర్శించుకోవడానికి పోతున్నాం కాబట్టి ఒక డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ గా లేదు. కొంచెం స్పందించి డ్రైనేజీ నిర్మిస్తే బాగుంటది అని చెప్పేసి అమ్మని అయితే మనతో అయితే చెప్పడం అయితే జరిగింది. సో చూడవచ్చు ఇక్కడ మురికి నీరు అనేది ఎలా పారుతుంది అనేది. చాలా అసలు రోడ్డు పైకే వస్తుంది. చూడడానికి ఇది సీసీ రోడ్డే కానీ రోడ్డు పైన నీరు అనేది ప్రవహించడం వల్ల కూడా భక్తులకి చాలా చాలా ఇబ్బందులు అయితే వాళ్ళు ఎదుర్కొంటున్నారు. పేరు? నా పేరు రమేష్. మేము మండపల్లి గ్రామస్తులమే. ఇంతకుముందు మోర్నీళ్ళు అటు సైడ్ వెళ్తుండే, ఇప్పుడు ఇటు సైడ్ మేము ప్రైవేట్ గా కొనుక్కున్నది. ఇది రోడ్డు అంతకు ముందు లేకుండే మేమే కొనుక్కున్నాం. ఎందుకంటే మండపల్లి ఊరు గ్రామస్తులు అందరం కలిసి కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత ఈ మోరి మీదకి వాటర్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ మోరిని అటు పొలాలలో వాళ్ళు రాణిస్తలేరు. ఇది మినిమం ఒక కిలోమీటర్ కు పైన ఇదే మోర్లోనే మేము పవిత్రంగా స్నానం చేసి ఈ మోర్లోకి వెళ్ళి మేము వెళ్ళవలసి వస్తుంది. బోనాలు కూడా ఇందులోకి వెళ్ళి ఎత్తుకొని పోవుడు. మా పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. ఈ మోర్నీళ్ళు నుంచి మాకు పరిష్కారం చూపించగలరు. సో ముందు అటు సైడ్ వాటర్ వెళ్ళేది అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ వాటర్ అనేది అటే వెళ్తే అయిపోతుండే, మీరు అప్పుడు అడగలేరా? ఫస్ట్ అటే వెళ్ళినాయి, మరి ఇప్పుడు ఇటెందుకు లీక్ చేస్తున్నారు అని చెప్పి అడిగితే ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మేము ఎత్తుగడ్డ బాగుండే ఈ సిసి రోడ్ కొరకు ఎత్తు తక్కువ చేసే వరకు ఆ మోరిని ఇటు మలిపేరు, అటు పోయేదాన్ని ఇటు మలిపేరు. ఆ మోరి ఇటు మలిపే వరకు మాకు వచ్చే దేవస్థానానికి ఈ వచ్చే భక్తులకు అందరికీ మా ఎల్లమ్మ సిద్ధోగాని చేసేటప్పుడు బోనాలు ఈ మోర్లోకి వెళ్ళి పోవడవుతుంది. మాకు చాలా ఇబ్బంది. ఏ అధికారులు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు, చూస్తలేరు. మస్తు మంది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము ఈ గోస ఎల్లదీస్తున్నాం. ఎవరు పట్టించుకుంటలేరు. కలెక్టర్ పట్టించుకుంటలేడు, ఎంఆర్ఓ పట్టించుకుంటలేడు, మన ఆర్డీఓ పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు మమ్మలను. ఎల్లమ్మ గుడి కాడికి పోవటానికి చూస్తుండరు, అక్కడ పోతున్నాయి కార్లు, బండ్లు, మనుషులు మొత్తం నీళ్ళకి వెళ్ళి మట్టి మోరి నీళ్లు, ఏవి చెండాసుల నీళ్లు, అన్ని నీళ్లు పోతున్నాయి ఇండ్లకెళ్ళి. ఇవే పోతున్నాయి కానీ ఎవరు పట్టించుకున్న లేరు. మా గోస అన్నది
ఇక అధికారులు చూసి మమ్మల్ని అది చేయాలి. కేవలం ఈ రోడ్డు మీ గ్రామస్తులు అందరం కలిసి అన్ని కులాలు కలిసి ఎల్లమ్మ కోసం కొన్న తవ్వ ఇది. ఈ మోరి నీళ్ళన్న ఈ మేము చిన్నప్పుడు చూస్తుంది ఇటు రాలేదు, పోయిన ఆ సైడ్ గట్టిగా మేము పోనీయమనంటే ఈ ఎల్లమ్మ రోడ్డుకు మేము కొన్నదానికి పోతున్నాయి. భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి వాళ్ళు ఊరు వచ్చిన వాళ్ళ మమ్మల్ని తిడుతుర్రు. దీనికి డ్రైనేజ్ కట్టేది ఆ సైడ్ నుంచి కట్టాలి, ఇటు రావద్దు, ఇటు రాదు సుత కొన్ని 100 మీటర్లు ఉంది కట్టాలంటే. అది ఎవరి నుంచి కాదు కనుక అది సైడ్ 100, 200, 150 మీటర్లు ఉంది, సీదా పోతాయి నీళ్లు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు చూసి కానీ అనగానే పైప్ లైన్ ఉంది నల్ల కనెక్షన్లకు. అటువంటి దాన్ని ఇడిచిపెట్టి ఎల్లమ్మ రోడ్డు మీద కొన్న రోడ్డు మీద ఇడిచిపెట్టి ఇప్పుడు చాలా మందికి ఇబ్బంది చేస్తున్నారు భక్తులకు. పోయిన వాళ్ళంతా మమ్మల్ని తిడుతున్నారు. మొత్తం చెండాస్ నీళ్లు అన్ని నీళ్లు ఇదే రోడ్డు మీద వస్తున్నాయి. కావాలంటే మీరు చూడరు సారు, ప్రత్యేకించి అధికారులు తోలి దీన్ని పరిష్కారం చేసి ఆనగా మూరి కట్టాలని చెప్పి మేము గ్రామస్తులం అందరం వినవిస్తున్నాం. సో మీరు ఇప్పుడు ఈ రోడ్డు నిర్మించి కూడా ఎన్ని రోజులు అవుతుంది? 7 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా డ్రైనేజీ లేదు, అప్పటి నుంచి కూడా ఇదే నీళ్లు మాకు ఇటు మోరి కట్టద్దన్న ఉద్దేశంగానే మేము ఎంతమంది స్పందించినా అధికారులు మాత్రం స్పందిస్తలేరు, బత్తలేరు, సుత్తలేరు. ఏమున్నాయి రోడ్డుకి పోతున్నా భక్తులు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఊరు తిడుతుండ్రు, జనాన్ని తిడుతుర్రు. ఈ మండేపల్లి గ్రామం అంటే ఏంది, అంత పెద్ద దేవస్థానం పెట్టుకుని ఇంతమంది వంగ సుత మోరి కట్టిత్తలేరని చెప్పి మనం తిడుతురు కనుక అధికారులు దీన్ని తొందరగా స్పందించి ఆ సైడ్ నుంచి మోరాట్లని వినవిస్తున్నాం. ఎల్లమ్మ దేవస్థానం కాదు, మొత్తం దేవస్థానాలు ఇదే రోడ్డుకున్నాయి. 4 దేవస్థానాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు ప్రయత్నించినా సర్పంచ్ కానీ విలేజ్ అధికారులు కానీ ప్రయత్నించినా కానీ అటు దిక్కులు ఇంటలేరు. పూర్వం నుంచి అటే పోయినాయి. ఇప్పుడు మాకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి. దీన్ని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని అధికారులు మాకు స్పందించి పని చేయాలని కోరుతున్నాం. పడి కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది చిన్న పాపకు 2 months బ్యాక్. మినిమం రోజు పడుతూనే ఉన్నారు. అంటే మేజర్ గా జరిగింది అదొక ప్రాబ్లమ్. చిన్న డ్యామేజ్లు అయితేనే ఉన్నాయి. ఈ వాటర్ లో బండి స్కిట్ అవ్వడం కామనే కాదు. ఆ ప్రాబ్లమ్ తొందరగా పరిష్కరించగలరు. ఇక ఇప్పుడు ఇక్కడ తీసుకున్న జాగాలు, ఈ జాగాలన్నీ మనకు మా ఇటైపోయినాయి. వాళ్ళు తీసుకున్నారా? ఇక ఇటు మొఖాన ఆగాలం పోతున్నాయి. ఎంత గలీజ్ అంటే వచ్చిన వాళ్ళందరూ తిట్టుడు, సాపిచ్చుడు, వాళ్ళ తృప్తి లేదు. దేవుని దగ్గరికి ఇప్పుడు ఎంత మన తెలంగాణలో పేరు కంచిన తల్లి మీకు కూడా తెలుసు. రెండోది వచ్చిన వాళ్ళు సుఖంగా పోతలేరు. రెండోది మున్సిపాలిటీ చైర్మన్ పడ్డదంలా, చైర్మన్ గుడ్ల మందిలో పడ్డదంలా. మేము వచ్చి కాబట్టి స్నానం చేపించి తోలేసినాం. ఒక అటువంటి రోజులైనా ఇప్పుడు తక్షణమే ఇటే సై చేయాలి. అంటే గతంలో ఇటే ఉంది అంటున్నారు. సో మరి ఇప్పుడు అటెందుకు చేసారు, ఇటు ఎందుకు బంద్ చేయించారు? అటు రోడ్డు కొర కానీ గడ్డలు అవ్వను తవ్వడానికి అటే పోతున్నాయి అగాధం. మళ్ళా ఇట్లా వచ్చేటి ఈ గల్లీ నీళ్ళే, ఈ భూమి ఉన్న గల్లీ నీళ్ళే మొత్తం. వేరే ఊరు మొత్తం కాదు అవి, వేరే రావు. సిసి రోడ్డు పోసి నుంచి అటు పోతున్నాయి. రోడ్డు ముందుకు ఇటే కొన్ని ఏళ్ళ నుంచి పోయినాయి. నుంచి ఇటే ఉంది. రోడ్ వేసిన తర్వాత మాత్రమే అటు సైడ్ అటు అవుతున్నాయి. అందు గురించి శశిరుడు ఆయన నుంచి నల్ల కలెక్షన్ మేమిచ్చినాం. మేము గ్రామ పంచాయతీలో పనిచేసిన వాళ్ళమే, మేమిచ్చినాం. ఇటు నల్ల కలెక్షన్ అలా 3-4 ఎండ్లు ఉన్నాయి దక్కలో ఉంటది మోరి. అటేమో 500 ఉంటది. అందుకొరకే మేము ఈయనక అయితే ఇది వరకు పోయినది పాతది, ఈ జమానా నుంచి ఉన్నది. ఒక 50 సంవత్సరాల నుంచి పోయిన మోరి నీళ్లు ఇప్పుడు కొత్తగా చేసారు, అటు రోడ్డు మీదకి వెళ్ళి పోతున్నాయి. అది పాతదాన్నే చేయమని చెప్తున్నాం. మేము అధికారులను స్పందించమని ఎప్పట్లాగానే ఇటు ప్రవహిస్తే బాగుంటది అని చెప్పేసి మీరు అంటున్నాం. ఎప్పట్లాగానే ఇటు ఊతారు ఉన్నది కాబట్టి ఇటే వెళ్ళిపోతాయని ప్రవహించాలని చెప్తున్నాం. ఇటు అక్కడ ఏముంది అసలు? అది అంటే అక్కడ వరి ఉన్నది. నీళ్లు పోతే ఒర్రెలకు నీళ్ళు అన్ని పోయేటి వాగు దాకపోతుంటాయి. అంటే ఇప్పుడు డ్రైనేజ్ అనేది ఇటు కడితే ఆ ఒర్రెలకు పోయి ఒర్రెల నుంచి వాగులకు. సో ఇక్కడ ఇటు సైడ్ ముందు నుంచి గతంలో ఉందంట. ఇక్కడ ఒక ఒర్రె ఉండనట, ముందు కూడా ఒక ఒర్రె ఉందట. ఎప్పట్లాగానే ముందు ప్రవహించినట్టు ఇటుదిక్కే తీస్తే ఈ నీళ్ళు అనేది ఒర్రెలో కలిసి ఒర్రెల నుంచి అటు సిరిసిల్ల కాలువలకు కూడా కలుస్తుంది. అప్పుడు ఎవరు కూడా అంతరాయం కలగదని చెప్పేసి ఈ ఊరి గ్రామ ప్రజలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. గ్రామ ప్రజల మాటల్లోనైతే వాళ్ళు చక్కగా వివరించారు. ఒకప్పుడు అడిదిక్కు ఉండేది, సీసీ రోడ్డు నిర్మించిన తర్వాత ఆ డ్రైనేజ్ నీరు అనేది ఇటు కలిపారు. దానివల్ల రోడ్డు మీదకే నీరు వస్తుంది. తక్షణమే అధికారులు స్పందించి డ్రైనేజ్ నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి వారైతే తెలియజేయడం అయితే జరిగింది. అడిదిక్కు వెళ్ళనట, అటు నుంచే ఒక కాల్వ ఉంటదట. ఆ కాల్వల నుంచి ఇక్కడికి కొంచెం వెనక సైడ్ చూసుకుంటే ఒక వాగు ఉంటుంది, ఆ వాగులోకి కలిసేది. కానీ ఇప్పుడు అటు పోకుండా చేసిర్రు. డ్రైనేజీ అనేది అటు పోకుండా ఇటు చేయడం వల్ల ఇటుదిక్కు రోడ్డు పైకి వస్తుంది. భక్తులు కూడా చాలా మంది వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు కూడా వస్తారు.
వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటూ పోతున్నారు, గ్రామ ప్రజలు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదా, మాకెందుకు ఈ బాధలు, ఈ తిప్పలు ఎందుకు అని చెప్పేసి వారు మమ్మల్ని తిట్టుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఇక్కడ దిక్కు ఎల్లమ్మ టెంపులే లేదు, 4 దేవాలయాలు ఉన్నాయట. అన్ని ఇక్కడికి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కూడా మిగతా దేవాలయాలు కూడా దర్శించుకుంటారట. ముఖ్యంగా వాళ్ళకు వెళ్ళే దారి ఇది ఒక్కటి మాత్రమే, ఇక్కడ నుంచే వెళ్ళాలి. కాబట్టి ఈ నీరు అనేది రోడ్డుపైకి రావడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు. సో తక్షణమే అధికారులు స్పందించాలని చెప్పేసి మండపల్లి గ్రామ ప్రజలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో కెమెరామెన్ దినేష్తో నేను మీ శ్రవంతి, V3 న్యూస్.